ఒక 10 సంవత్సరాల క్రితము హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ కు 1200 1400 రూపాయలు ఉండే. ఇవాళ రేట్లు ఉప్పులు పప్పులకు అన్నిటికీ రూమ్ కిరాయిలకి రెంట్లకు ఇవి పెరిగిపోతున్నాయి. కానీ ఇవాళ మా క్యాబ్ డ్రైవర్ల రేట్లు అయితే దినదినం అధ్వానంగా దిగజారిపోతున్నాయి. దయచేసి రేటు కార్డు మా కిలోమీటర్ కు 28 నుంచి 30 రూపాయలకి గిట్టుబాటు ధర రావాలి. 28 రూపాయల నుంచి 30 రూపాయలు గిట్టుబాటు ధర ఉండాలని మేము కోరుకుంటున్నాము మెయిన్ గా. లేకంటే మేము ఒకటన్నా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాగరహారం తీసుకోండి, మిలియన్ మార్చ్ తీసుకోండి. తెలంగాణ ఉద్యమంలో నా వంతుకైతే నేను ఒక పాటను క్రియేట్ చేసిన మేమేమడిగినాము మీ అయ్యగారి సొమ్ము అడిగినామా, ఎందుకు అడ్డం పడతారు సీమాంధ్ర అనే తల్లారా, మీరు ఎందుకు కుట్రలు చేస్తారు అని అడ్డం పడి ఎదురు తిరిగి దెబ్బలు తిని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినాం. కానీ ఇవాళ మాకు తెలంగాణ బిడ్డలు కదా మమ్మల్ని సంకర చేర్చుకుంటారను. మేము ఇవాళ అన్ని డిస్టిక్లు నా సొంత ఖర్చుతోటి 9 నియోజకవర్గాలు తిరిగి ఇవాళ ఈ ప్రభుత్వాలు మనం మోసం చేసినాయి. మన క్యాబ్ డ్రైవర్లకు మీరు ఇచ్చిన హామీల మేము సంవత్సరానికి 10,000 11,000 12,000 ఇస్తారని వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు తుంగల దొక్కిండ్లు. ఇవి ఇస్తారన్న ఈ మాటలు కూడా వీళ్ళు పక్కకు పెట్టిండ్లు. మనకేమైనా మేలు జరుగుద్దా అని మనం వన్ సైడ్ గా మనం ఏం చేసినామంటే క్యాబ్ డ్రైవర్లు 1,00,000 కుటుంబాలంటే ఒక్కొక్క 1,00,000 కుటుంబాలు 1,60,000 కుటుంబాలు క్యాబ్ డ్రైవర్లు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాయి. ఈ హైదరాబాద్ లో దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇంకా 1,00,000 అంటే 3-4 లక్షల కుటుంబాలు సభ్యులు ఉన్నారు ఓటర్లు. ఈ ఓటర్లు వారు వన్ సైడ్ అయ్యిండ్రు. ఈ ఓటర్లు వన్ సైడ్ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కూడా మేము కష్టపడ్డాము. దయచేసి ప్రభుత్వం మా వైపు చూడాలి. మేము ఇవాళ ఎన్నో బాధలు పడి కష్టాలు పడుతున్నాము. ఇవాళ మా కుటుంబాలు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి మమ్మల్ని వెంటనే ఇది తీసుకోవాలి. మన అక్కడ జరిగిన పార్లమెంటులో ఒక చిన్న విషయం చెప్తున్నా నేను. పార్లమెంట్ పెప్పర్ స్ప్రే తోటి అదే మేము లగడపాటి మీద అదే నీలోపర్ హాస్పిటల్ లగడపాటి మీద మేము పోయినాం. నా సత్య ప్రమాణంగా చెప్తున్నా నేను సత్యప్రమాణంగా చదువు సాక్షి చెప్తున్నా. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే ఒక మీటింగ్ లో ఒక పెద్ద ఆయన చెప్పిండు, అయ్యా నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి ఈ డిస్టిక్లకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ నగరంలో మీరు ఏం చేస్తున్నారా మున్సిపాలిటీలో ఉడుతున్నారు. మనకు చెప్పరాసిన నౌకరు కూడా లేదు. మనకేం నౌకరు కావాలా? మేము అత్తే 1,00,000 ఒకటే పెట్టుకు. ఒక పెద్ద ఆయన భాష ఎట్లుంటది అంటే ఒక్కటే పెట్టుకు ఇక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. ఆ పెట్టు లేదేం లేదు. మేము అనుకున్నాం అయ్యా మీకన్నా ముందుగా మేము అనుకున్నాం. మేము అరేగా అమీర్పేట వరకే మీ ఇడ్లీ బండి అక్కడ వరకు పెట్టుకోర్రా బాయ్, సచివాలయంలో చక్రం తిప్పనీయమని మీ పెద్దలు మా రైటర్లు మా కవులు కళాకారులు చెప్పిన మాటను మేము తల మీద ఎత్తుకొని పోయి గ్రామాలలో పోయి మేము కొట్లాడినాం. అక్కడ దాకా పోనీయకపోతే ఇవాళ మీరు వచ్చి అక్కడ ఉండి మీరు ఏం చేస్తున్నాయా? మా బతుకులు బస్ స్టాండ్ చేస్తున్నారు. ఇంకా మేము అక్కడనే ఉన్నాం. ఇంకా మా సగటు జీవితాలు అన్నీ ఉన్నాయి. మా డ్రైవర్ అన్న జీవితాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. అసలు 30,000 తోటి ఒక ఆయన అంటాడు, ఒక ఆయన క్యాలిక్యులేషన్ చేసి ఒక ఆయన ఏం చేయాలి, హైదరాబాద్ నగరంలో 30,000 తోటి జీవితం కడుతుంది అని అంటాడు. 30,000 తోటి కడతలేదు. మేము అన్ని కట్టుకుంటా పోతానాము. స్కూల్ పిల్లల ఇల్లు కిరాయిలు. ఇంకొక ఆయన వచ్చిండు మాకు డబుల్ బెడ్ రూములు అన్నాడు. ఒక ఆయన చెప్పి మసిమూసి మారేడికాయ చేతిలో పెట్టిండు. అది కూడా మేము నోసుకోలేదు. మాకు ఎవరికి సొంత ఇండ్లు లేవు. మా జీవితాలు ఇంకా అదో గతిలోనే ఉన్నాయి. తప్పకుండా ఒకటే అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న 1,000 మంది ఉన్నాం. ఇక్కడ 965 మంది ఉన్నాం మేము. ఇక్కడ 1,426 మంది ఉన్నాం మేము. ఇక్కడ ఏది ఈ గ్రూపులు ఉన్న వాళ్ళం మేము సవినయంగా మనం చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్కి మనం చేస్తున్నా, అయ్యా నువ్వు కష్టపడ్డావు, నువ్వు ముందు వరుసల నుండి కష్టపడ్డావు. కానీ ఎనుకుండి గ్రామాలలో మేము కూడా లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే మిలియన్ మార్చి ఇక్కడ దెబ్బలు తిన్నాం. ఇంకా అనేకమైన ఇబ్బందులు పడ్డాం మేము. దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నాము, అయ్యా మమ్మల్ని కనికరించమని చెప్తున్నాము. మాకు 30 రూపాయల రేట్ కార్డు కావాలి. మా జీవితాలు బాగుపడాలి. ఇంకా అక్రమ సంపాదన కోసమో ఇంకా ఏదో అన్యాయం కోసం మేము మాట్లాడతలేము. కానీ ఇప్పుడు ఉప్పెన అవుతుంది. ఈ ఉద్యమం ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అది అందుకోసమే దయచేసి నేను డ్రైవర్లో కూడా ఒక మనవి చేసుకుంటున్నా, అయ్యా మనం మారితేనే జనం మారుతుంది. ఈ జనం మారితే ఈ జగతి మారుతుంది. మన బతుకులు మారాలి. మన బ్రతుకులు మారకపోతే ఇంకా అక్కనే ఉంటాయి. ఎక్కడ మనం అంటే ఒకవేళ పోరాటం చేస్తే ఏమైతే, వెనకడ ఒక సామెత ఉంది, పోరాటం చేస్తే ఏదో బానిస సంఖ్యలు అంటారు. సంఖ్యలు ఎక్కడ ఉన్నాయి? మనం ఒకసారి పోతాం మొత్తం తప్పదిగా. ఎందుకంటే వీళ్ళు మనోళ్ళు, మన తల్లి మన తండ్రిగా భావించుకున్నాం మన నాయకులను. ఎందుకంటే మన పాలన మనకే అన్నప్పుడు మన బతుకులు ఏమన్నా మన కడుపున ఏమన్నా. ఎందుకంటే ఒకటే మాట, ఆ ఉద్యమంలో ఒక మాట ఉండే అప్పుడు, అరే వండేటోడు వడ్డించేటోడు మనోడు ఉన్నప్పుడు మనకు దొరకదారా, మన ఇస్తార్లా పడదా అన్నారు. మరి వడ్డించేటోడు మనోడే వచ్చిండు. ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నా, నాయకులారా మీరొక్కరే పోరాటం చేస్తే ఇవాళ కాలేదు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఒక్కరే పోరాటం చేస్తే ఇవాళ నిలబడలేదు. మీరు అనుకుంటారే ఎవరాను ఏం మాట్లాడుతున్నావు అని మనల్ని ఒక్కనికి ప్రయత్నం చేస్తారు. మనం వాళ్ళు ఒక్కలే కాదు, మేము కూడా
మేము కూడా పోరాటం చేసినాము. ఆ పోరాటంలో భాగస్వాములు అయినాము. మేము దెబ్బలు పడ్డాము. నా నడుము ఇరిగింది. నాకు నేను తీసుకొచ్చి మీకు ప్రూఫ్ చూపించమన్నా చూపిస్తా. ఇదే మిలియన్ మార్చిలా నా నడుము ఇరిగింది. నడుము L4 L1 పోయింది. ఎన్నో బాధలు పడ్డాం. అయ్యా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇక్కడ డ్రైవర్లందరూ మీ పేరు వస్తారు, మీ కాలు మొక్కనికి సిద్ధంగా ఉన్నా నేను. దయచేసి మీరు ఏం చేయాలి, పోరాటం చేస్తానికి సిద్ధంగా కూడా. ఒక్క పిలిపిస్తే ఈ తెలంగాణ గ్రూప్ ఐక్యత ఒక్క పిలిపిస్తే మీరు నిలబడితే కనుక సక్సెస్ అవుతుంది మన ఉద్యమం. దయచేసి నేను మీ అందరికి మనవి చేసి చెప్తున్నా. ఇంకా చెప్పేటి అనేకమైన గుండెలు ఉన్నాయి. కాదంటే ఇవి ఆవేదనతోటి రగిలిపోతుంది మంట. కానీ చెప్పని కొంచెం ఎప్పుడైనా తడబడుతున్నాం. దయచేసి మనవి చేస్తున్నా నేను మీ అందరికీ, డ్రైవర్లందరికీ నేను. ఎందుకంటే నా సహోదరులు, నా కుటుంబ సభ్యులు మీరంతా మీ కాళ్ళు మొక్కానే చెప్పనీకి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కనుక ఒక్కసారి మీరు గర్జిస్తే ఆ గర్జన ఎక్కడ దాకా సచివాలయం గోడలు ఇప్పటికే అవి నెర్రలు బాతున్నాయట. నెర్రలు వాసి మనకు మేలు జరుగుతుంది. దయచేసి జై తెలంగాణ, జై డ్రైవర్ అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.